ఇక్కడికి చాలా దూరంలో ఒక మహల్ చూసాం. అడవులు కొండల మధ్య అది చాలా అందంగా ఉంది. అక్కడ ఎవరు చెప్పరు చిన్నరాణి గారు మేమేం చెయ్యాలో. అక్కడ మేము స్వేచ్ఛగా సంతోషంగా ఉంటాం. అదేదో అంటుంటారు కదా అందరూ, బుద్ధిమంతుడైన పుత్రుడు ఎన్నడూ ఆస్తులు ఆశించడు, బుద్ధిహీనుడైన పుత్రుడు ఆస్తులు నిలుపుకోలేడు అని. ఇక్కడ మేం మిమ్మల్ని రాజును చేయాలని చచ్చిపోతున్నాం. కానీ అక్కడికి మీరు మాకు వెన్ను చూపి పారిపోతామంటున్నారు. మీరు సింహాసనం గురించి ఆలోచించాలి, కానీ మీరు సన్యాసి కావాలనుకుంటున్నారు. మీరు మమ్మల్ని సింహాసనం ఎక్కించాలనుకుంటున్నారా, లేక మమ్మల్ని సింహాసనం ఎక్కించి మీరు రాజ్యం చేద్దామనా? లక్ష్యరాజ్, మేము దానంగా వచ్చిన సింహాసనం మీద కూర్చోం. అలా మేము కూర్చున్న అధికారం మీ దగ్గరే ఉంటుంది. ఈ మహల్లో చెప్పుకోవడానికి మాదంటూ ఏముంది? అసలు ఆస్తులు లేవు, భూములు లేవు. మేం పేరుకే చిన్నరాజావారా. కానీ ఇప్పుడు మేము పేరుకు మాత్రం చిన్నరాజాగా ఉండదలచలేదు. నామమాత్రపు చిన్నరాజా, మీకది చాలండి. మీకసలు విషయమే అర్థం కాలేదనిపిస్తోంది. పోన్లేండి, రోజులు గడిస్తే అర్థం చేసుకుంటారులే. అది కాదమ్మా, మేం వినదలుచుకోలేదు. మీరు ఆ అడవిలో ఉన్న మహల్ని మర్చిపోయి ఈ కోటని కైవసం చేసుకునే పనిలో ఉండండి. మేం మీకు ఓ చిల్లి కాణి కూడా ఇవ్వం. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోరిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని ఎంతగా చేయలేదు. దగానా? రణగారు,
గాయత్రి, రానాగారు ఏమైంది? గాయత్రి, గాయత్రి, మేము వారిని ఇప్పుడే ఇక్కడ చూసాం. రాణా గారు, మీరు చూడండి, మాతో చెప్పండి, అసలు విషయం ఏమిటి? పెదరాణి అమ్మ, మేము గాయత్రిని ఇప్పుడే చూసాం. వారు ఇక్కడే ఉన్నారు. ఊరుకోండి రాణా గారు, శాంతించండి. మీకేదో పీడకలు వచ్చినట్టుంది. ఇక్కడ అసలు ఎవరూ లేనే లేరు. లేదు పెదరాణి అమ్మ, మేము ఇప్పుడే గాయత్రిని చూసాం. మా చేతులు వారి మెడ మీద ఉన్నాయి. మేం వారిని చంపేసేవాళ్ళం, కానీ నువ్వు లక్ష్యరాజ్, నువ్వు కూడా అదే సమయంలో మా గదిలోకి వచ్చావు. నువ్వు చూస్తుండాలి కదా గాయత్రిని. మీరు మూర్ఖులే గాని చెవిటివారు కాదే. ఓ ప్రశ్న అడిగితే సమాధానం చెప్పరా? చెప్పండి, ఏం చూశారు మీరు? చెప్పండి, ఎవరన్నా కనిపించారా? లక్ష్యరాజ్, మేం ప్రశ్నిస్తోంది మిమ్మల్నే. జవాబు చెప్పండి. రాణగారు, మీరు వారిని అడుగుతారేంటి? వీరెప్పుడు తాగిన మైకంలోనే ఉంటారు. అసలు వీరికి జరుగుతున్నదేది కనిపించదు, జరగనివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలా మూగి ముద్దలో నిలబడతారేంటి? చెప్పండి, ఎవరొచ్చారు ఇక్కడికి? లక్ష్యరాజ్, సమాధానం చెప్పండి. ఎవరూ లేరు. గదిలో ఎవరూ లేరు. రానాగారు ఏదో పొరపాటు పడ్డారు. రాణా గారు, మీకేదో పీడకలు వచ్చుంటుంది. గాయత్రి మొండిదే కావచ్చు, కానీ మృత్యువుకి ఎవరైనా లొంగిపోవాల్సిందే. రాణా గారు, తను మా కళ్ళ ముందే లోయలోకి దూకేసి చనిపోయింది. తను మళ్ళీ ఎలా వస్తుంది? రాజేశ్వరి, అలా జరిగే ఆస్కారమే లేదు. మేమేం పొరబడడం లేదు. మేం ముట్టుకున్నాం తన్ని. మేం తన్ని చంపుండేవారు. లేదు, గాయత్రి ఇక్కడే ఉంది, ఈ గదిలోనే ఉంది. గాయత్రి ఇక్కడికి వచ్చింది, ఇంకా తను ఇక్కడే ఉంది. ఎక్కడికెళ్తున్నావు దేశదిమ్మరి? నమస్కారం రాణి గాయత్రి గారు, మీకు రాజమహల్లోకి స్వాగతం. మేము ఒంటరిగానే మహల్లోకి స్వాగతం చెప్పగలం. అది నచ్చకపోతే మహల్లో మిగిలిన వారిని కూడా పిలుస్తాం. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. బాగా ఆలోచించి తీసుకోండి. చినరాజావారు అందరికీ నిజం చెప్పేస్తే నా ఆట ఇప్పుడే ముగిసిపోతుంది. పిలవకండి చినరాజావారు, ఎవరికి ఏమీ చెప్పకండి. నా గురించి మీరు ఎవరికి ఏమీ చెప్పకండి. నువ్వు కంగారు పడకు గాయత్రి. ఓడిపోయినా తల ఎత్తుకునే ఉండాలి.
ఆలస్యం దేనికి మరి? చెప్పండి అందరికీ. రాణి గాయత్రి తిరిగి వచ్చేసిందని చెప్పండి. జరిగితే ఏం జరుగుతుంది? రాణాగారు మళ్ళీ మహల్ నుంచి పంపించేస్తారు, లేదా మళ్ళీ నన్ను చంపేస్తారు. నేను చచ్చిపోతే మీకేంటి లాభం? మీకు కుటుంబంలో మంచి పేరొస్తుంది. లేదు చిన్నరాజావారు, మీరెప్పటికీ మీ తండ్రి దగ్గర బాగా లోకోగానే ఉంటారు. కర్రతో చేసిన ఖడ్గం నిజం ఖడ్గంలానే ఉన్నా ఎప్పుడూ అది దేనికి పనికిరాదు. అయినా అతి త్వరలో స్వర్ణలేఖ లక్ష్మణ్ బిడ్డకు జన్మనిస్తుంది. అప్పుడు మీ తండ్రి గారి దృష్టిలో మీ ప్రతిష్ట ఇంకా పెరుగుతుంది, అవునా? మీరీ రహస్యాన్ని దాచిపెట్టారంటే నేను మీకు సహాయం చేయగలను. మీరే నిర్ణయం తీసుకోవాలి, సరైన నిర్ణయం తీసుకోవాలి. రాణా గారు, ప్రశాంతంగా ఉండండి. పెదరాణి అమ్మ, ప్రశాంతంగా ఎలా ఉండగలం? మీరు మా మాటల్ని అబద్ధమని, లక్ష్యరాజ్ మాటల్ని నిజమని నమ్మితే ప్రశాంతంగా ఎలా ఉండగలం? మేము అబద్ధాలు ఆడుతున్నామంటారా? గాయత్రి తిరిగి వచ్చింది పెదరాణి అమ్మ. పెదరాణి అమ్మ, మేము గాయత్రిని గుర్తించడంలో పొరపాటు చెయ్యం. ఎవరైనా తాము ప్రేమించిన వారి మొహాన్ని బహుశా మర్చిపోగలరేమో, కానీ ద్వేషిస్తున్న వారి మొహం ఎప్పటికీ మర్చిపోలేరు. గాయత్రి ఖచ్చితంగా వచ్చింది మా కళ్ళెదుటకి. మేం తను చేసిన దానికి శిక్ష వేసుండేవారం, కానీ తను మాకు ద్రోహం చేసి మా చేతుల్లోంచే తప్పించుకుంది. తను ఇక్కడే ఉంది, ఈ మహల్లోనే ఉంది. సిపాయిలు, ఆ ముళ్ళుని మేము ఏరి పారేశాం అనుకున్నాం. ఆ ముళ్ళు వచ్చి రాణాగారి మనస్సులో మళ్ళీ ఎలా గుచ్చుకుంది? ఆ గాయత్రి అటు తిరిగి రాలేదు, ఇలా మనస్సులోకి మాత్రం ఎలా వస్తుంది? అసలేం జరిగి ఉంటుంది? ఇప్పుడు అయస్కాంతంతో రాణాగారు వశం కూడా కావడం లేదే. నేను ఇటువైపు అంతా చూసేశాను, నువ్వు అటువైపు వెళ్ళి గాలించు. ఒకవేళ గాయత్రి గారి రహస్యం బయటపడితే మొత్తం ఆటంతా ముగిసిపోతుంది. రాజావారు, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చిన్న రాజావారు, మేము రాజావారితో ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాం. కానీ మేం చెప్పేది ఇంకా ముఖ్యమైన విషయం. చిన్నరాజావారు, మీరు మాట్లాడబోయేదేంటో మాకు తెలుసు. మళ్ళీ డబ్బు కావాలి కదా మీకు? మిగిలిన రాకుమారులు ఖడ్గాలతో తిరుగుతుంటే మా ఈ సుపుత్రుడు ఓ చిప్ప పట్టుకుని తిరుగుతున్నారు. చూడు బాబు, నేను ఇక్కడ ఇదంతా చూసేశాను. నువ్వు పని చేయి, అటువైపు వెళ్ళి వెతుకు. ప్రభు, నేను ఇక్కడ అన్ని చోట్ల వెతికేశాను, ఇక్కడైతే ఎవరూ లేరు. ఎవరైనా వచ్చుంటే కనుక అటువైపు వెళ్ళి ఉండాలి ప్రభు. అందరూ అక్కడే ఉన్నారు, రండి చూద్దాం, రండి.
ఏంటి ప్రభు? అక్కడ ఎవరు లేరు, నేను చూశాను కదా ప్రభు. ఎవరైనా స్త్రీ ఇక్కడికి రావడం చూసావా నువ్వు? గీ మహల్లా అస్మంటోళ్ళు ఎవరున్నారని గిట్ల రాజుగారే ఎత్తుక్కుంటొచ్చిండ్రు. ఒకరు చచ్చిపోతే ఇంకొకళ్ళేమో మహల్లున్నారు. ఇక ఈ మూడో మనిషి ఎవరు? మాకు ద్రోహం చేసిన మా భార్య గాయత్రి. అరే నీ ఓళ్ళే అన్నారు కదా నీ పెండ్లాము దేవుని దగ్గరికి పోయిందని. లేదు, తను బతికే ఉంది. అది ఈ మహల్లోనే ఉంది. మేము తను చేసిన ద్రోహానికి తనని ఖచ్చితంగా శిక్షిస్తాం. నీ పెండ్లం బతికే ఉందా? గట్లయితే లడ్డు బూంది పంచిపెట్టాల్సిందే. గీ కోపాలు అవన్నీ పక్క. విషయం అలకలు కోపాల్ని ఎప్పుడో దాటిపోయింది. అన్నట్టు తను బతుకున్నందుకు సంతోషిస్తున్నాం. ఎందుకంటే మేము మా చేతులతోనే తను చంపేయాలి. జరాగు రాజసాహెబ్. రాణా గారు, నేను మీకు ఎలా చెప్పను? నేనే మీ భార్య గాయత్రినని ఆ లక్ష్యరాజ్ అందరికీ నిజం చెప్పేశాడంటే అప్పుడేం జరుగుతుంది? మొత్తం ఆట ముగిసిపోతుంది. గాయత్రి అక్కడుందని రాణా గారు ఎందుకు అనుకున్నారు? వేసుకున్నారా ఏంటి? రాజావారు మేమనేది ఏంటంటే రాజావారు మేము ఓహో, చిన్న రాజావారు, అసలు మీకు ఇక్కడేం పని? ఇక్కడ రాజకీయం మాట్లాడుకుంటున్నాం. వెళ్ళండి, బయటికి వెళ్ళండి. వీధిలో గాలిపటాలు ఎగరేస్తున్నారు, మీరు కూడా వెళ్ళి ఎగరేయండి. వెళ్ళండి. నవ్వు నవ్వుకోలేకపోతున్నావు. రాణా గారికి పిచ్చి పూర్తిగా ముదిరిపోయిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. నవ్వండి, ఇంకా నవ్వండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, పని ఉన్నప్పుడు నవ్వేవాళ్ళు ఫలితం దక్కేసరికి ఏడుస్తూ కూర్చుంటారు. ఇప్పుడు ఏమైపోయిందని పెదరాని అమ్మ మీరు ఇంత కంగారు పడుతున్నారు దేనికి? ఈ రోజు మొదటిసారిగా రాణా గారిని మేం వశం చేసుకోలేకపోయాం. వారి మీద ఈ అయస్కాంతం పనిచేయలేదు. ఇది ఒకందుకు మంచిదే పెదరాణి అమ్మ. దీని అర్థం ఏంటంటే రాణా గారు పూర్తిగా పిచ్చివారైపోతున్నారు. 6 నెలల్లో పూర్తవలసిన పని ఇప్పుడు 6 రోజుల్లోనే పూర్తయిపోతుంది. దీపావళి రాకముందే దివ్వలు వెలిగించకండి రాజావారు. రాణా గారికి పిచ్చెక్కిందని పండగ చేసుకోవాలంటే వారికి పిచ్చి పట్టాలి. ఈ రోజు వారికి గాయత్రి ఆలోచనలే వచ్చాయి. రేపు దాని జ్ఞాపకాలు కూడా తిరిగొస్తే? ఈ ప్రశ్నకి జవాబు ఒక్క డాక్టరే ఇవ్వగలడు. ఎవరైనా డాక్టరే చెప్పగలడు మనకి రాణా గారి మానసిక స్థితి ఎలా ఉందనేది. గాయత్రి బతికుందన్న అపోహ వారికెందుకు కలిగి ఉంటుంది? మీరు చెప్తుంది నిజమే రాణిగారు. మీకు తెలుసు కదా చంద్రరాజావారు ఎంత దిగజారినవారు. అటువంటి వారు మనకు సహాయం ఎలా చేస్తారు? అది నాకు తెలుసు, కానీ అప్పుడు నాకు వేరే దారిని తోచలేదు. లక్ష్యరాజ్కి నేను హఠాత్తుగా దొరికిపోయాను. అప్పుడు నేను గనక భయపడిపోయి ఉంటే ఇక మన ఆట అక్కడికక్కడే ముగిసిపోయి ఉండేది. అయినప్పటికీ నాకు అతని మీద నమ్మకం లేదు. గోడ మీద పిల్లి ఎటువైపు గెంతుతుందో దానికే తెలీదు అంటారు కదా. ప్రమాదం అయితే ఉంది. ప్రమాదాన్ని నేను స్వీకరించక తప్పదు. రాణా గారి గురించే భయంగా ఉంది. ఇప్పుడు వారు ఎలా ఉన్నారో ఏంటో తెలీదు. రాణా గారు, మీకు ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరం. కొన్నాళ్ల పాటు రాజ్యంలోని పనులకు దూరంగా ఉంటేనే మంచిది. హాయిగా నిద్రపోండి, మంచి ఆహారం తీసుకోండి, టైం ప్రకారం ఈ మందులన్నీ వేసుకోండి. డాక్టర్ గారు రండి, మీతో గుమ్మం వరకు వస్తాం. డాక్టర్ గారు మీతో కొంచెం మాట్లాడాలి. రాణా గారు కోలుకోకుండా ఉండేందుకు ఏదైనా మార్గం ఉందంటారా? రాజేశ్వరి, నా బద్ధ శత్రువులతో స్నేహం కట్టాల్సి వచ్చినా సరే నీ పథకాల్ని మాత్రం పారనివ్వను.